తారా స్టోరీ ట్రైలర్స్ బ్యానర్ పై బి బాలకృష్ణ, సి రామశంకర్ నిర్మిస్తున్న చిత్రం బద్మాషులు. మహేష్ చింతల, విద్యాసాగర్, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్ చేకూరి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా అతి త్వరలో విడుదల కానున్న సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మూవీ మేకర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చీఫ్ గెస్ట్గా రాలేదు, ఒక మంచి ఫ్రెండ్ ఆఫ్ మహేష్ అండ్ విద్యాసాగర్ వచ్చాను నేను. యాక్చువల్లీ టూ గ్రేట్ యాక్టర్స్ అండ్ ఎస్పెషలీ మహేష్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే హిస్ జర్నీ వాజ్ వెరీ ఇన్స్పిరేషనల్. ఈ నగరానికి ఏమైందిలో మనోడు ఇట్ వాజ్ జూనియర్ లెక్చరర్ కదా, అదే ల్యాబ్ అసిస్టెంట్గా ఆ సీన్ నుంచి ఇవాళ ఈ పోస్టర్లో ఇట్లా రావడం అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ జర్నీ. హీస్ అన్ ఇన్స్పిరేషన్స్ టు సో మెనీ యంగ్ యాక్టర్స్. అట్లానే రీసెంట్గా వీళ్ళంతా నేను శివరపల్లిలో ఆల్రెడీ వర్క్ చేశాను, వీళ్ళంతా వర్క్ నేను చూశాను. ఇన్ఫ్యాక్ట్ ఇంకొంతమంది యాక్టర్స్ కూడా అక్కడ ఉన్నారు. అందరూ బ్రిలియంట్ యాక్టర్స్ అనమాట. విద్యాసాగర్ కూడా ఒక మంచి సీన్ వైరల్ అయింది మొన్న, అందులో విద్యాసాగర్ ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్ అన్న, మీ ప్రయత్నానికి ఇక్కడ ఒక చిన్న అంటే పొద్దున్నే ఫోన్ చేసి కంపల్సరీ రావాలి రవణ అంటే వస్తా, ఎందుకంటే పోస్టర్ మీద ఫోటో పడితే చాలనుకున్నాం, కానీ పోస్టర్ నిండా ఒక 2 కట్అవుట్లు కనపడుతున్నాయి. వాళ్ళందరూ కూడా నా దగ్గర అవకాశాల కోసం తిరిగినప్పుడు మహేష్ కావచ్చు, నాతో ట్రావెల్లో బలగం చేసినప్పుడు సాగర్ కావచ్చు, వీళ్ళిద్దరు ఎక్కడో అవకాశం కోసం తిరుగుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక పోస్టర్ మీద కనపడుతున్నట్టే ఖచ్చితంగా వస్తా. ఆ శంకర్ గారికి, అలాగే ఆ ప్రొడ్యూసర్కి, అలాగే మీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పడానికి వస్తా. ఎందుకంటే ఇలాంటి సినిమాను ప్రోత్సహించడానికి మీరు అందరూ ఈవెంట్ పెట్టినప్పుడు ఎక్కడో ఒక మాట సాయం చేయకపోతే ఎవడి కెరీర్ బిల్డ్ అవ్వదు. అవకాశం కావచ్చు, మాట సాయం కావచ్చు, మనమే నాకొకటి ఇస్తే ఈరోజు నేను, నాకొకటి చేస్తే ఈరోజు ఈ డ్యాష్ మీద ఉన్నా, అలాగే మనం కూడా సహాయం చేసి మాట సాయం కావచ్చు, ప్రజెన్స్ కావచ్చు ఖచ్చితంగా ఇస్తాను మనస్ఫూర్తిగా రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూసుకుంటే బద్మాషులు, ఈ పోస్టర్ మీద బద్మాషులు అని ఎంతమంది కనిపిస్తున్నారో అందరూ బద్మాషులేనండి. పక్కా బద్మాష్ ఫ్యామిలీ టీమ్ ఇది. ఎందుకంటే అదే మైండ్ సెట్, అదే ఎంటర్టైన్మెంట్, అదే ఎనర్జీ అందరిలోనూ ఉంటుంది. లైక్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి తర్వాత టెక్నీషియన్స్ వరకు ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా హోప్తో, ఎందుకంటే ఈ సినిమా అందరికీ ఒక మంచి పేరు తీసుకొస్తుందని చాలామంది కలలు కన్నారు. అందులో నేను ఒకదాన్ని. కెమెరా ముందు యాక్టింగ్ అంటే చేస్తాను, కానీ ఇలా మాట్లాడడం స్టేజ్ల మీద అంటే నా వల్ల అవ్వదు. ఈ సినిమాలో నాకు చాలా మంచి రోల్ ఇచ్చారండి మా డైరెక్టర్ గారు, ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. ఇంకా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒక విషయాన్ని సమాజం దగ్గరికి, ఒక మంచి విషయమైనా చెడు విషయమైనా సమాజంలో అవగాహన కల్పించాలన్నా, ఆ విషయాన్ని సమాజానికి చేరవేయాలన్నా మీడియా మిత్రుల ద్వారానే అవుతుంది. ఇది చాలా మంచి సినిమా అండి. చిన్న సినిమా అయి ఉండొచ్చు, కానీ చాలా మంచి ఎలిమెంట్స్ చేశారు మా డైరెక్టర్ గారు. మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి. చిన్న క్యారెక్టర్లు చేసుకునేవాడిని, బట్ ఇప్పుడు ఈరోజు పోస్టర్లో ఉన్నాను అంటే అది శంకర్ గారి వల్లే అయ్యిందండి. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు కొంతమందికి బేసిక్ ఏంటంటే ఆడిషన్ వెళ్తే వస్తుందా లేదని కొంచెం ఉంటుంది కదండి. నేను ఆడిషన్ ఇచ్చి నేను ఈ సినిమాలో సెలెక్ట్ అయ్యానండి. అంటే నాకు అతను ఎవరు తెలియదు, నన్ను నేను నమ్ముకొని నేను వెళ్ళాను. నేను చిన్న మూవీస్లో అంటే కొన్ని మంచి మూవీస్ చేశానండి. బలగం చేశాను, శివరపల్లి ప్రైమ్లో ఉందండి. అలాంటి రామన్న యూత్ ఉన్నాను, అలాంటి మూవీలో చేశాను. అండ్ ఇక్కడ విచ్చేసిన మన రాఘమయూర్ అన్న, థ్యాంక్ యూ అన్న, పిలవగానే వచ్చినందుకు. రచ్చరావు అన్న, థ్యాంక్ యూ అన్న. అండ్ మా డైరెక్టర్ శంకర్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చిన్న ఇప్పటివరకు ఒక 35-40 ప్రాజెక్ట్ చేశానండి. ఇందులో ఒక లీడ్ రోల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా డిఓపి వినోద్ పబ్బతి, మా మ్యూజిక్ డైరెక్టర్ తేజ కూనూరు గారు, ఇంకా కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ రాఘమయూర్ అండ్ రచరవి గారు. థ్యాంక్ యూ అండి. బద్మాషులు వచ్చేసరికి ఇది టీజర్ అండి. టీజర్లో నాకు చూపించాను కామెడీ ఎలా ఉంటుంది, జస్ట్ ఇది ఒక ఫ్లేవర్ మాత్రమే. సినిమాలో మాత్రం నేను చెప్తున్నాను, ఫస్ట్ స్టార్టింగ్ సీన్లో నుంచి ఎండింగ్ క్లైమాక్స్లో చాలా వరకు ఏదో చూపిస్తారు, చేంజ్ క్యారెక్టర్ ఆర్క్ ఏదో చూపిస్తారు. ఈ క్లైమాక్స్లో కూడా ఆ క్యారెక్టర్ ఆర్క్ కూడా కామెడీతోనే ఎండ్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక ఆర్గానిక్ కామెడీ. బేసిక్గా కొన్ని ఫోర్స్డ్ కామెడీస్ ఉంటాయి, మనం ఓటీటీలో అదర్ లాంగ్వేజెస్లో కూడా వస్తుంటే చూస్తూ ఉంటాం. చాలా ఆర్గానిక్గా ఉంటుంది. నేను ఎక్కడ కూడా వల్గారిటీ కానీ కొంచెం
కస్ వర్డ్స్ కానీ ఎక్కడ యూజ్ చేయలేదు. మేము హోప్ యూ సర్టిఫికేట్ వస్తుంది అనుకుంటున్నాం సెన్సార్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.